నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ పాడదాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. గట్టిగా చెప్పకూడదు. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో. అవును, ఎన్నో ఇబ్బందులు నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
విడువలేదయ్యా. మరణము కోళ్ళను చుట్టూ చేరగా చుట్టూ చీరగా నీ కృపతో నన్ను బ్రతికించితివి. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానముచే నీ హీనమవ్వగా పాడమా. నా చుట్టూ చీరగా నీ కృపతో నన్ను బ్రతికించితివి. నే బ్రతికి ఉన్నానంటే చెప్తాం. ప్రతి ఒక్కరు పాడదాం బిగ్గరగా పాడి. కింద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా నీ ఉన్నాను నీ కృపయే కృపయే ఉన్నానంటే కృపయే. బిగ్గరగా పాడదామా. కృపయే హల్లెలూయా హల్లెలూయా. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృపను గుట్టి మనం ఎంతగానో, ఆయన కృపను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞులమై ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని సన్నిధానంలో ఆరాధిద్దాం. ఈ యొక్క దినాలలో రకరకాల వైరస్లు రకరకాల అన్నీ వస్తూ ఉన్నాయి కనుక మనము నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానములో వచ్చిన ప్రతి ఒక్క శోధనను ప్రతి ఒక్క వ్యాధిని చేయించే శక్తిని మనం అందరము పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష అని పాడుచు దేవుని సన్నిధానంలో ఆరాధిస్తాం. హల్లెలూయా. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము
సురక్ష యేసయ్య రక్తం, ఇంటి సురక్ష యేసయ్య నామము, రక్ష గొర్రె పిల్ల రక్తము, సురక్ష యేసయ్య, 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 నా యేసయ్య. ఆయన నామం మనకు తోడుగా మళ్ళీ ఏది మనకు జరగదు. నమ్మి పాడదాం. యేసయ్య, మరొకసారి యేసయ్య, 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 నా యేసయ్య, యేసయ్య నామము, రక్ష గొర్రె పిల్ల రక్తము, ఓరి బాబా యేసయ్య నామము, నా ప్రాణ గొర్రె పిల్ల రక్తము, సురక్ష. గట్టిగా చెప్పలు కొడదాం. వాద్యములు వాయించేవారు గట్టిగా వాయించాలి. గట్టిగా వాయించాలి. వాద్యం వాయించదు.
సురక్ష అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా కదికి రాదు యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. అవును యేసయ్య, నీ నామము నా ప్రాణ రక్ష. నా ప్రాణము కోసం నాకు భయం లేదు దేవా, ఎందుకంటే నువ్వు నన్ను రక్షించేవాడవు. పరలోక సేనే నిన్ను కాస్తదని సెలవిచ్చావు తండ్రి. నన్ను కాయువాడవు తండ్రి. అపాయమేమియో నీ గదికి రాదన్నావు తండ్రి. కీడేదియు నీ గదికి రాదన్నావు దేవా. నా తండ్రి, నన్ను తప్పించుతున్నావు. మరణకారపు లోయల్లో నేను నడిచినను ఏ అపాయం నీకు రాదన్నావు తండ్రి. నా ప్రభువా, గాఢాంధకారపు లోయలో నువ్వు నడిచిన ఏ అపాయం నీకు రాదన్నావు. ముళ్ళ కంపుల్లో నువ్వు నడిచిన అవి నిన్ను గుచ్చుకోవన్నావు తండ్రి. ఎటువంటి ఆపదైనా సరే నువ్వు తప్పించేవాడవు, సంరక్షించేవాడవు తండ్రి. సమస్త విధమైన వాటిపైన అధికారము గల దేవా, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు తండ్రి. మాపై నీ అధికారము పనిచేయునుగాక. నీవు మాత్రమే మమ్మల్ని ఏలునుగాక. నీవు మాత్రమే మమ్మల్ని ఏలునుగాక. నీవు మాత్రమే చెప్దాం. నీవు మాత్రమే నా తండ్రి. నేను మాత్రమే నేను నమ్మానయ్యా. నేను మాత్రమే, నేను మాత్రమే, నిన్ను మాత్రమే నీ పైన నీ పైన నీ పైన అనుకుని ఉన్నాను దేవా. నీవే నీవే నీవే. ఓ నా తండ్రి, ఏందో నా ప్రభా ముళ్ళ కంప లాంటి నా ప్రభా కష్టములు నష్టములు, నా ప్రభా విడిపించుకోలేని వ్యాధులు, విడిపించుకోలేని బాధలు, విడిపించుకోలేని అప్పులు, విడిపించుకోలేని కష్టములో నుండి తప్పిస్తున్న దేవుడు. మేము మోయలేనప్పుడు మా భారమును తీసివేసిన దేవా, నీకు వందనాలు యేసయ్య. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరిచి చెప్తాం. అయ్యా, నువ్వు కాపాడుతున్న దేవా నీకు వందనాలు. నన్ను సంరక్షిస్తున్న దేవా నీకు వందనాలు. నా కుటుంబాన్ని కాపాడుతున్న దేవా, వచ్చి ప్రతి ఆపద తప్పిస్తున్న దేవా, నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. నీకు వందనాలు 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 యేసయ్య. వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మహిమ మహిమ మహిమ. బిగ్గరగా చెప్దాం. బిగ్గరగా 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 గొంతెత్తి గొంతెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా నోరు లేదమ్మా, నోరున్న ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్దాం. అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా 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 హల్లెలూయా. ఎంత బిగ్గరగా అంటే మీ నోరు అలసిపోవాలి. ఇక చాలు నా దేవుని ఇంతగా ఆరాధించాను అని అంతవరకు బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఊపిరి నీవిచ్చినదేనయ్యా, ఈ జీవము నీవిచ్చినదేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
నీ సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో ఉన్నాం మనం. పరిశుద్ధ ప్రభునికి
పరిశుద్ధమైన మా దేవాని నామానికి వందనాలు. ఇంతవరకు మా ఆరాధనలో ఉన్నావు, మా యొక్క చప్పట్లో ఉన్నావు, మేము పాడే యొక్క స్వరములో ఉన్నావు, మా ఆత్మధ్వని విని ఉన్నావు, ఆలకించి ఉన్నావు తండ్రి. అందరూ బట్టి నీకు వందములు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. మా ఆరాధన ధూపముని చెంతకు చేరుకున్నందుకు వందములు చెల్లిస్తున్నాం. నువ్వు విరిగిన దేవుడు, వినలేని దేవుడు కాదు తండ్రి. ఆరాధించే ప్రతి ఒక్కరిని దీవించము తండ్రి, ఆశీర్వదించము. వారి వారి సమస్యలు వారి నుండి దూరం అవ్వను కాక నా తండ్రి. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును కాక నా తండ్రి. అదేవిధంగా నా ప్రభు నీ దాసులు నిలబడి నా ప్రభు వాక్యం చెప్పుచుండగా ఏడంతల ఆత్మతో నింపి మాకు కావలసిన జీవాహారం మాకు దయచి ఫలింపచేసే ప్రభా నేను మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వెనుకలలో దీవించబడిన కాక మాలో ఫలించను కాక నా తండ్రి. అటువంటి కృపను దయచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసుకుంటున్నాం. కాలమంతా కాచిన దేవుడు ఎంతగానో మనలందరినీ కూడా తన కృప చేత, తన ప్రేమ చేత మనలందరినీ కాస్తూ ఆయన సజీవ లెక్కలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎంతగానో మనము రుణస్థులమై ఉన్నాం. అయితే గత వారాన్ని మనం ధ్యానం చేసిన అంశాన్ని మామూలుగా ఎప్పటికీ అడుగుతున్నా కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. ఒకరు నోట్ చేసుకున్నట్లు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏమిదమ్మా, దేవునికి స్తోత్రం. మళ్ళీ నాకు అర్థం కాలే. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఏం చెప్పినాము? విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసంతో ఎలా ఉంటాం, ఆ విశ్వాసము మనల్ని ఎలా నడిపిస్తుంది, తర్వాత విశ్వాసము చిన్న పిల్లవాని స్వభావంలోనికి దేవుడు ఎవరో అని విన్న తర్వాత మనం ఊరుకోం. హల్లెలూయా. ఆయన కొరకు పరిగెత్తుకొని ఆయన చూడాలని ఆశపడుతూ జక్కయ్య వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం పోయిన వారాన్ని ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే ఒక గ్రామానికి, ఎరికో పట్టణానికి వస్తున్నాడని చెప్పి ఆయన ఏమాత్రము ఒక హోదా ఏది లెక్క చేయక మేడి చెట్టు ఎక్కి చిన్న పిల్లవాని వలె మారెను. ఆయన మనసు అలాగా మారిపోయింది. ఆ తర్వాత అతని అబ్రహాము సంతానమే ఇంటికి రక్షణ వచ్చిందనే విషయాన్ని దేవుడు అక్కడ నిన్న పోయిన వారాన్ని మనతో బయలుపరచడం జరిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మనకు ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి మనము అనేకసార్లు దేవుని వాక్యం వింటూ ఉంటాం. అయితే విని దాన్ని పాటించడం, విని దాన్ని అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినం వింటాం, ఏమేమో వింటాం, కానీ యేసు మాట, యేసుని గురించి వినం. చాలామంది ఇప్పటికీ యేసు ప్రభు వారి గురించి వినను, ఇష్టపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్నారా, కొంచెం దృష్టి ఉంచారా, ఖచ్చితంగా వారి జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, చూడండి, ఈరోజు ఒక నూతనమైన ఒక అంశం ఏంటంటే అరణ్యం. హల్లెలూయా. ఏందమ్మా చెప్పండి ఒకసారి, అరణ్యం అని చెప్పండి ఒకరితో పక్కన. మళ్ళీ అరణ్యం. హల్లెలూయా. తెలుసా అరణ్యం అంటే? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యం అంటే ఓకే, దేవునికి స్తోత్రం. అరణ్యంలో మాకు అంటే మామూలుగా కొంతవరకు మనకు తెలుసు, విల్డర్నెస్ అని, లేకపోతే అరణ్యం ఎట్లా ఉంటుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. కానీ ఈరోజు ఆ యొక్క దాన్ని గురించి మనము దేవుని వాక్య వెలుగులో కొన్ని విషయాలను ధ్యానం చేస్తాం. అరణ్యం అనగానే చాలా భయంకరమైంది. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులను కలిగి ఉంటుంది.
హల్లెలూయా. అక్కడ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆహారం లేదు, ఏముండదు, ఆహారం ఉండదు. కొన్నిసార్లు నీళ్లు దొరకవు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఆశ్రయం ఉండదు, అంటే ఇక్కడ ఏమైనా ఉందాము అనుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడున్నా ఎక్కడే ఏమొస్తాయో తెలియదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఏం వస్తుందో మనకు తెలియదు. మనం చూసేలోపు కొన్నిసార్లు ప్రమాదం జరిగిపోతుంది. కొన్నిసార్లు మనము అరణ్య యొక్క ఛానల్ మనం చూస్తున్నప్పుడు, అడవి ఛానల్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒకదాన్ని వేటాడుతూ ఉంటాయి జంతువులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు విష సర్పాలు, రకరకాలుగా కీటకాలు అన్నీ కూడా అరణ్యంలో ఉంటాయి. అంటే దీని అర్థం ఏం చూస్తున్నామంటే ప్రమాదంకి గుర్తుగా, లేకపోతే కష్టానికి గుర్తుగా, శోధనలకు గుర్తుగా మనం చూస్తాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఈ అరణ్యము అనే దాంట్లో సరే ఇక్కడ మరి చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో అరణ్యం గురించి చాలామంది భక్తులు పేజ్ చేశారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనకు తెలుసు చాలా సందర్భాల్లో. ఇక్కడ ఒక మాట రాయబడింది లూకా సువార్త 3వ అధ్యాయంలో. అక్కడ ఒక మాట మనం గమనిస్తే లూకా సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి 6-5 వచనాల వరకు, 4 వచనాలు వరకు మనం చదివితే, తిబేరి కైసరు ఏలుబడిలో, ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి, 15వ సంవత్సరమందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, తూరుయ త్రోకోని దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరేయ కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం దీని వెనకాల మనం చూస్తే తిబేరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరంలో ఏ ప్రాంతంలో ఎవరెవరు అధిపతులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ పరిపాలిస్తున్న సందర్భంలో చూడండి ఈ వాక్యము, దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది పెద్దవాళ్ళు అనుకున్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, తర్వాత అన్నయు కయపయు ఉన్నారు, వీళ్ళందరూ ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళందరి కాలంలో, హల్లెలూయా, వీరందరి కాలంలో ఉన్న కాలములో అరణ్యములోనున్న జకరయకు ఏమొచ్చిందమ్మా, జకరయ కుమారుడైన యోహానుకు దేవుని వాక్యం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. ఇక్కడ అరణ్యం అనే పదాన్ని మనము ఆ యొక్క మాటను మనం గమనిస్తే జకరయ్య అరణ్యంలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ పట్టణాలలో ఉన్నారు, పరిపాలకు చక్రవర్తులు, రాజులు, మంచి మేడ గదులలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మంచి వీధుల్లో, పరిపాలన సంబంధమైన ఆ దర్బారులలో వాళ్ళు నివసిస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు, రాజులుగా ఉన్నారు, యాజకులుగా ఉన్నారు, ప్రధానులుగా ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి రాలేదు, హల్లెలూయా, వాక్యం. అరణ్యంలో ఉన్నాడు జకరయ కుమారుడు, ఆయన యొద్దకు యోహాను దగ్గరకు వాక్యము వచ్చింది, దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవెక్కడున్నావు, నీవేం చేస్తున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీవు ఏ పరిస్థితిని అనుభవిస్తున్నావు అనేది కాదు, కానీ నీవు ఎక్కడున్నా, నీవు ఎలా ఉన్నా, నీ యొద్దకు దేవుని వాక్యమే రావడం చాలా ప్రాముఖ్యమైన విషయం, దానికి స్తోత్రం, హల్లెలూయా. మారుమూల గ్రామంలో ఉన్న, లెక్కలేని పరిస్థితిలో ఉన్న, ఎవరు మనల్ని గుర్తించకపోయినా, ఎవరు ఎరగకపోయినా, ఎవరు మన గురించి తెరవకపోయినా, మనము ఎవరికి తెలియకపోయినా, మన కొరకు దేవుని వాక్యము, హల్లెలూయా, నీ కొరకు దేవుని వాక్యం రావడం, నిన్ను దేవుడు దర్శించడం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం,
హల్లెలూయా. మన పరిస్థితులు కొన్నిసార్లు అరణ్యంలో ఉన్నట్లుంటాయి. అంత మనుషులు ఉన్నట్టే, చుట్టూ అన్నీ ఉన్నట్టే ఉంటాయి. కానీ చూస్తున్నప్పుడు ఒంటరిగా జీవిస్తున్నట్టుగా, ఎవరో నన్ను కొట్టొస్తున్నట్టుగా, ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టుగా, ఎవరో నన్ను వేటాడుతున్నట్టుగా, నేను ఏమైపోతున్నానే అన్నటువంటి పరిస్థితిలో నీవున్నప్పుడు నీ యొద్దకు ఏమొస్తుందమ్మా? దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం రావడం, నిన్ను దర్శించడం, ఆ వాక్యం చేత నీవు బలపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అరణ్యంలో మనం చూస్తాం, ఆహారం ఉండదు, తర్వాత నీళ్ళు ఉండవు, తర్వాత ఆశ్రయం దొరకదు. అక్కడ భయానకమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో బందిపోడు దొంగలు కూడా ఉంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్న సందర్భంలో, అలాగే మన దగ్గరికి నీవు ఉన్నావు. అలాంటి పరిస్థితిలో నీవు ఒకప్పుడు ఉన్నాం. మనము ఎవరు ఎరుగని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏమొచ్చిందన్న? దేవుని వాక్యం వచ్చింది. దేవుడు ఎవరో తెలుసుకున్నావు, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నావు. అందుకే మనం అంత ఇక్కడ ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా అనేక మంది అరణ్యంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారి యొద్ద కూడా వాక్యాన్ని మనం తీసుకెళ్లేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారికి సాక్షులుగా నిలబడాలి, వారిని నడిపించేవారుగా ఉండాలి. అలాగే చూడండి, మనం గమనిస్తే అరణ్యాన్ని గమనిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మోసే వారిని నడిపిస్తూ వచ్చాడు. కానీ అక్కడ అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ అరణ్య పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే, కొన్నిసార్లు మనముగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు వస్తాయి. కొన్నేమో వేరే వాళ్ళ ద్వారా మనము నెట్టబడతాం, లేకపోతే ఆ పరిస్థితిలోకి మనల్ని నడిపించబడతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గురించి మనం చూస్తే, మోషే ఒక వ్యక్తిని కొట్టడం ద్వారా ఆయన చనిపోయినప్పుడు వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయి ఆ ప్రాంతానికి వస్తాడు. మామ దగ్గరికి వచ్చి గోలను గార్చుకోవడానికి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది అతడు చేసిన పనిని బట్టి ఆ మార్గం, ఆ దారి అనేది అరణ్య మార్గానికి చేరుకోవడానికి మార్గంగా ఒక మలుపుగా మారింది. అలాగే హాగరును మనం చూస్తే, ఆమె పరిస్థితిని బట్టి ఆమె వేరే వాళ్ళ చేత, అంటే అక్కడ ఉన్నటువంటి యాజకుల చేత, నాయకుల చేత, లేకపోతే యజమానుల చేత ఆమె పంపబడింది ఫోర్స్గా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల ద్వారా, కొన్నిసార్లు వేరే వాళ్ళు మనల్ని బలవంత పెట్టి, లేకపోతే కొన్ని పరిస్థితులను గుండా మనం అరణ్య పరిస్థితులకు నెట్టబడతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో రకంగా నీవు ఎక్కడ వెళ్తున్నావు అంటే అరణ్య జీవితాన్ని జీవిస్తున్నట్లుగా ఉంటాం. అట్లా కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం. కొందరేమో వ్యక్తులు అన్నీ ఉన్నట్టుగా ఉంటారు, కానీ చేస్తున్న పనులు అన్నీ కూడా చీకటిమయమైన పరిస్థితిలో జీవిస్తారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్న అంతా కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అరణ్యంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు చూసినా భయాందోళనకు గురవుతారు. ఏం జరుగుతున్నదో అనే ఆలోచనలో ఉంటారు. ఇప్పుడేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో అనే భయంతో వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు, బ్రతుకుతారు. సో ఇలాగా అరణ్య పరిస్థితులను చాలా సందర్భాల్లో చాలామంది ఎదుర్కొంటుంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అట్లా మోషే మనం గమనిస్తే ఆయన అరణ్య ప్రదేశాన్ని ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి అరణ్యంలో దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని దర్శిస్తాడు? దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు. ఎందుకంటే జకరయ్య అరణ్యంలో ఉన్నాడు. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళలేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న జకరయ్య దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళింది. అలాగే దేవుడు ముఖాముఖి ఎవరిని దర్శించాడు అని అంటే మనం గమనిస్తే, మోషే తన మామ యొక్క మందను మేపుతూ
ఆ యొక్క పర్వతం మీదకి చూస్తూ అక్కడ ఆయన అరణ్యంలో ఉన్న పరిస్థితులలో అక్కడ దేవుడు తనను దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పొద కాలిపోతున్నట్టు కనబడుతుంది. ఏంటని చూడడానికి వెళ్ళిండు, కానీ అక్కడ అది కాలట్లే. అక్కడ దేవుడు తనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఎందుకు దేవుడు ఆ పరిస్థితిని కలిగిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఈ కష్టాన్ని నష్టాన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు శోధన గుండె వెళ్తుంటాం. అలాంటి సందర్భంలో నీవు నిజంగానే దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నీవు కలిగి ఉంటే, నీవు దేవుని ఆరాధిస్తే, దేవుణ్ణి నీవు మహిమపరిస్తే, దేవుని నమ్ముకుంటే, దేవుని కుమారుడుగా నీవు ఉంటే, నీవెక్కడున్నా నిన్ను దేవుడు వదలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అరణ్యంలో ఉన్నా, నీవు లోయలో ఉన్నా, కొండల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా దేవుడు నిన్ను వదలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి కష్టంలో నుంచి వారిని దేవుడు విడిపించెను అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మోషేతో మాట్లాడి అక్కడున్న పరిస్థితులను గుండా ఆయనను ఎందుకు అక్కడ ఆయన ముఖం మాట్లాడాడు, ఎందుకు ఆ పరిస్థితి కలిగిందంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మోషేకు ఇవ్వడానికి అరణ్య పరిస్థితిలో అరణ్యంలో ఆయనను దర్శించడం జరిగింది దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ముఖాముఖి మాట్లాడి ఆయన వస్తున్న సందర్భంలో మోషే నీ యొక్క చెప్పులు వదులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు అని అంటే నీవు ఉంటున్న ప్రదేశము పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన మొత్తం కూడా మాట్లాడుతున్నప్పుడు, అరే నేను నత్తివాన్ని, నన్ను ఆ మాట ఎవరు వింటారు, నేను ఎట్లా వెళ్తా, అదంతా నాకు వల్ల కాదు కదా అని అంటున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి రకరకాల విషయాలను మాట్లాడి ఆయన బలపరిచి, ఇదిగో మాట నీ నోట ఉంచిన వాడెవరు, మాట నేర్పిన వాళ్ళు ఎవరు అని చెప్పి దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించడానికి కొన్ని సందర్భాల్లో నీవు శోధన గుండా, కష్టం గుండా, నష్టం గుండా వెళ్ళి కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా అరణ్య పరిస్థితిని కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎదుర్కొంటాం. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నీవు నేను ఎదుర్కొంటుంటాం. ఎప్పుడు కూడా భయాందోళనకు గురవుతుంటాం. అలాంటి సందర్భంలో కూడా వాక్యం నీ యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏమని అంటుంది అంటే చూడండి ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు, 19వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచి ఉన్నది. ఆ మొలుచును మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయవాడను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇట్టి పరిస్థితిలో నీవు ఉన్నావు, ఇలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు. నీ కుటుంబ జీవితం కానీ, మన వ్యక్తిగత జీవితం కానీ ఇలాంటి అరణ్య శోధనను కలిగి ఉన్నట్లయితే, నేను స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ అరణ్యములో ఏం చేస్తాడంట, మార్గాన్ని కలగజేయవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎడారిలో నదులు పుట్టించేవాడు. ఇదిగో నేనున్నాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భయపడని అవసరం లేదు. అందుకే కొన్ని సందర్భాలు మనం వెళ్తున్న పరిస్థితి, హాగర్ను మనం చూస్తే ఆమెకు దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఇదిగో నా అనుకున్న వాళ్ళు ఆమెను అప్పటి వరకు చేదోడుగా ఉండి ఆమెను చేర్చుకున్న వాళ్ళు, ఆమెకు అన్ని అయిన వాళ్ళు ఆమెను బయటికి నెట్టబడ్డప్పుడు, వెళ్ళబడినప్పుడు ఆమె పరుగును ఎక్కడ దోసుక అరణ్య ప్రదేశంలో నడుస్తుంది, పారుతుంది, అక్కడ పరిగెత్తుంది, ఇక్కడ పరిగెత్తుంది, ఎక్కడ ఎవరు కనపడని పరిస్థితిలో ఉంది. అప్పుడు దేవుడు ఆమెను దర్శించండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకున్నటువంటి అవసరాన్ని, ఆమెకున్న కష్టాన్ని, ఆమెకున్న నష్టాన్ని ఆమెను దర్శించి ఆమెను దీవించినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను ఒక జనముగా మార్చింది దేవుడు. సో అలాగా ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నావు, ఎవరు నిన్ను నెట్టివేయబడ్డావు, ఎవరు నిన్ను తృణీకరించారు, లేకపోతే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఆ పరిస్థితి నీకు దాపురించింది, ఇదంతా కాదు. కానీ దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకున్న పరిస్థితిని ఆయన తేటగా కనపరిచి దాని నుంచి నీకు విజయాన్ని ఇవ్వడానికి మార్గాన్ని కనపరుస్తాడు. అరణ్యములో మార్గాన్ని కనపరిచే దేవుడు అంటే కష్టములో నష్టములో నీకు ఒక త్రోవను చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నమ్మాలి, దేవా నీవు ఉన్నావనే నమ్మకం, నీవు నన్ను ఆదరిస్తావనే నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏ పరిస్థితి వచ్చినా ఇదిగో వాక్యాన్ని మనం వదలక మనం ఉండేటట్లయితే, అంటే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు ఆ పరిస్థితులను బయలుపరుస్తుంటాడు. ఆగరు యొక్క పరిస్థితి మనం చూస్తే ఆమె దాహం కొన్నట్టుగా, ఆమె ఏడుస్తున్నట్టుగా, రోధిస్తున్నట్టుగా, ఆమెకి ఎవరు లేనట్టుగా, ఆమె ఎక్కడ ఎట్టు తోచని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది. కానీ దేవుడు ఆమె మొరను విన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చూడండి, మనం గమనిస్తే మోషే ఎప్పుడైతే నడిపిస్తున్నాడో జనం ఎట్లుంటారంటే ఉన్న పరిస్థితిలో వాళ్ళకు దేవుడు అప్పటికప్పుడు ఆహారాన్ని ఇవ్వడం, అప్పటికప్పుడు నీళ్ళని ఇవ్వడం, నీళ్ళు లేని పరిస్థితుల్లో బండను కొట్టినప్పుడు బండ నుంచి నీళ్ళు రావడం, తర్వాత ఆహారం లేదంటే ఆహారం కొరకు దేవుడు ప్రార్థన చేస్తే మన్నాను కురిపించడం, ఇవన్నీ బాగున్నప్పుడు అబ్బా అంత బాగుంది అన్నారు. కొంచెం మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అని అన్నప్పుడు ముందుల సముద్రం వెనుక వాళ్ళు అన్నది మళ్ళా అప్పుడు దూషిస్తున్నారు. హల్లెలూయా. అంటే ఉన్న పరిస్థితిలో అన్నీ మంచిగా ఉండాలి అని అనుకుంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటాం. ఏది అనుకూలంగా లేకుంటే అప్పుడు నడిపిస్తున్న నాయకుడు కానీ లేకపోతే ఆ నడిపిస్తున్న దేవుని కానీ ఏం చేస్తారు, మనుషులు దూషిస్తారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా అక్కడ మోషేను అంటున్నారు, నీవు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చినావు ఇక్కడ? అక్కడ ఐగుప్తులో సమాధులు లేవా? సమాధులకు స్థలం లేదా? అరణ్యంలో పాతి పెట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చినావా? ఆహారం లేదు, వాటర్ లేవు, మేము తాగడానికి తినడానికి ఏం లేదు. ఇదిగో వాళ్ళు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనుక సైన్యం, ఏం చేయాలి మేము అని చెప్పి మళ్ళీ ఆయనను బాగా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి మీరు ఊరికనే ఉండండి. దేవుడి యొక్క రక్షణను, దేవుని యొక్క బాహుబలమును మీరు చూస్తారు అని చెప్పి అక్కడ ధైర్యపరుస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా వినని పరిస్థితి. ఇప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఇదిగో అరణ్యంలో నేను మార్గమును కనపరచేవాడను, ఎడారిలో నదులు పారు చేయవాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ప్రజలను ఏమాత్రమైనా విడిచిపెట్టేవాడు కాదు. నీవు అరణ్యంలో ఉన్నా, నీ ఒంటరి జీవితంలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ చెంతకు చేరి నేను నడిపించేవాడు అయినాడు. అలాంటి పరిస్థితిని చూస్తే అక్కడ చూడండి, మనం అరణ్య పరిస్థితి ఎందుకు వస్తుందంటే నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. మొదటిది. హల్లెలూయా. అరణ్య పరిస్థితి నువ్వు ఎందుకు ఎదుర్కొంటావంటే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. నీ విశ్వాసం సరిగా ఉందా? విశ్వాసం కొలతలు ఎలా ఉన్నాయి? అప్పటికప్పుడు ఆ వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని దూషిస్తున్నావా, లేకపోతే నాయకుడిని తిరస్కరిస్తున్నావా, లేకపోతే వేరే దేవుని చూసుకుంటున్నావా, వేరే మార్గాన్ని వెతుకుంటున్నావా, వేరే ఒక ఆలోచన కలిగి ఉన్నావా అనేది నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అరణ్య పరిస్థితిని మనము ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటప్పుడు నీవు ఎలా ఉన్నావు? నీ విశ్వాసం ఎలాగుంది? నీవు నిజంగానే దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని యొక్క సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థిస్తావా, లేకపోతే నీకున్న పరిస్థితిని బట్టి దూషణకు దిగుతావా, లేకపోతే దేవుడును లేడా అని క్వశ్చన్ చేసుకుంటావా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం పరీక్షించే సందర్భం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో నీవు ఉన్న ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. నిజంగా నీవు దేవుని నమ్ముకుంటే మోకాల్లోని ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ చూడండి, యేసు ప్రభు వారు కూడా ఎక్కడ వెళ్ళిండు? పెందల కడనే లేచి
రేపటి దినాన జరగబోయే కార్యం కొరకు, రేపు జరిగించడానికి ఏదైనా చేయడానికి ఆయన ప్లాన్ కలిగి ఉన్నప్పుడు ఆయన పెందన గడలు లేచి ఆయన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం వెళ్ళడం వేరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళడం వేరు. చూడండి, ఆయన ఒంటరిగా తన తండ్రితో గడపడానికి అరణ్య ప్రదేశాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీకు కూడా అలాంటి అరణ్య ప్రదేశం యొక్క కష్టం ఎదుర్కొంటున్నప్పుడు నీవు ఒంటరిగా ఉన్నావు, ఒంటరి పరిస్థితిని కలిగింది. అప్పుడు నువ్వేం చేయాలంటే తండ్రితో, హల్లెలూయా, తండ్రితో నీవు గడపాలి. తండ్రితో నీవు మోకాలని ప్రభువా అని నీవు ఎప్పుడు కూడా దేవునితో పోరాడి ఆయనను మాట్లాడుతూ ఇది ఉన్న సమస్యను నీవు దేవునికి చెబుతూ, ఇదిగో నా సమస్య, నా పరిస్థితి ప్రభువా, ఇది తీర్చని ఆయనను వేడుకునేటటువంటి ఆ అవకాశము ఈ అరణ్య ప్రదేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది. నీ విశ్వాసంలో నీవు ఎలా ఉన్నావో దేవుడు నిన్ను చూస్తాడు. నీవు నిజంగానే విశ్వాసం కలిగి నీవు ఉంటే మోకాల్లోని నీవు దేవునితో ప్రార్థనలో నీవు దేవుని సహవాసంలో ఉంటావు. అంతేకాదు దేవుని నీవు పెనవేసుకుంటావు. ప్రభువా, నాకున్న పరిస్థితి ఇది, వదలక, పట్టు వదలక మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలా కాకుండా ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎలా అయితే అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు దూషించినట్టుగా, లేకపోతే వాళ్ళు వ్యతిరేకించినట్టుగా, వాళ్ళు తిరగబడ్డట్టుగా మనము తిరగబడుతున్నామా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు ఏం విశ్వసిస్తున్నావు? నీవు ఏ అరణ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని స్వరం వింటున్నావా? వింటే నీ విశ్వాసం ఎలాగుంది? దాన్ని పట్టుకొని వెళ్తున్నావా? చూడండి, మనం గమనిస్తే ఇక్కడ ఏలియా కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నాడు. కాగోలంతో దేవుడు ఆహారాన్ని అతనికి అందించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అక్కడ నీవు ఉన్న పరిస్థితిలో దేవునికి నమ్మకంగా నీవు ఉంటే, దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసంలో నీవు స్థిరంగా ఉంటే, నీ విశ్వాసంలో నీవు నిబ్బరం కలిగి నీవు దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు ఏ మార్గం గుండా ఆయన నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల కష్టాలు వస్తాయి. కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని మాట్లాడతాం, కొన్ని మాట్లాడని పరిస్థితులు ఉంటాయి. అయినా సరే మనుషులకు చెప్పలేవేమో కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా అది తెలుసు. తర్వాత నీవు చెప్పాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా పరిస్థితి ప్రభువా అని నీవు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ మార్గాన్ని నీకు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే ముంగల సముద్రం వెనక సైన్యం, అప్పుడు వాళ్ళు అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసిండు? నీ చేతిలో ఉన్న కర్ర తీసి నీవు సముద్రం వైపు చాపు అన్నప్పుడు వెంటనే అది 2 పాయలుగా మారిపోయింది. ఇంతకు ముందెన్నడు కానీ ఈ తర్వాత కూడా మనం అది చూడలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సముద్రం 2గా మారడం, నీళ్లను గోడలుగా మార్చడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీ కష్టం ఎంత, మన నష్టం ఎంత, మన శోధన ఎంత, దేవుడు నీళ్లను గోడలుగా మార్చి నిలబెట్టాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కష్టకాలంలో మనం మొరపెట్టినట్టుగా, ఇదిగో నీ శోధించబడ్డప్పుడు, నీవు అరణ్య పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నీవు దేవుని కొరకు నీ విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని కనపరచాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని ఏమాత్రం ఆయన వెనుకంజ వేయడు, తీర్చేయడానికి ఏమాత్రం వెనుకంజ చేయడు. మళ్ళొకసారి అదే వచనాన్ని మనం యెషయా గ్రంథం 43 మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం, ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 43 వచనాన్ని మనం చదువుకుందాం మరొకసారి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయువాడను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఏర్పరిచిన కొరిన ప్రజల కొరకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చాలాసార్లు ఇలాగా మన పరిస్థితులు, ఒంటరి జీవితాన్ని లేకపోతే అరణ్య జీవితాన్ని నీవు వెళ్తున్నప్పుడు నీవు
ఏం చేయబడతాం? మొదటి పాయింట్ ఏం చెప్పినా, విశ్వాసము టెస్ట్ చేయబడుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విశ్వాసంలో నీవు నిలబడితే నీవు ప్రార్థన చేస్తావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడకపోతే నీవు వ్యతిరేకిస్తావు, దూషిస్తావు, నానా రకాలైనటువంటి కారణాలను చూపిస్తావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లేదు అంటే ఖచ్చితంగా నీవు మోకరిస్తావు. అయితే మనం గమనిస్తే ఇజ్రాయేల్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. చూడండి, మనం తర్వాత దావీదు అరణ్యంలోకి నెట్టివేయబడ్డాడు. అంటే సౌలు దావీదును వెంటాడుతున్నాడు. అప్పుడు ఎవరెక్కడ వెళ్తున్నారు? ఇప్పుడు దావీదు అరణ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అరణ్యంలో తల దాచుకుంటున్నాడు, అరణ్యంలో పరిగెత్తుతున్నాడు. ఆయన ఇక్కడ వచ్చిందంటే అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వస్తే ఇంకో దగ్గరికి ఆయన అలాగ పరిగెత్తుతూనే ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు నేర్చుకునేవాడుగా ఉన్నాడంట. కొత్త వాటిని నేర్చుకునేవాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో నీ విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత నీవు దేవుని కొరకు నీవు నిలబడితే ప్రార్థన చేస్తావు. తర్వాత కొత్తవి నేర్చుకుంటావు. ఏంటి కొత్తవి నేర్చుకుంటాం? కష్టాన్ని ఎదుర్కొనే స్థితిని నీవు నేర్చుకుంటావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నష్టాన్ని అనుభవించే స్థితిని నీవు నేర్చుకుంటావు. తర్వాత మేలు కలిగే పరిస్థితిని నీవు కనుక్కుంటావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ అవకాశం, వేరే వారిని దూషించే అవకాశం, వేరే వారిని కొట్టే అవకాశం, వేరే వారిని చంపే అవకాశం నీకు దొరుకుతుంది. కొన్నిసార్లు మన ఆలోచనలు అలా ఉంటాయి. అరే, నన్ను బాగా దూషిస్తున్నాడు కదా, నన్ను ఇలాగ చేస్తున్నారు కదా, వీళ్ళని ఎలాగైనా చేయాలి అనే ఒక నూతనమైన తప్పు ఆలోచనలు కూడా మనలో ప్రేరేపిస్తాయి. ఎప్పుడు మనం ఆ బాధ భరించలేక ఇంకెవరన్నా ఆ బాధ కారణమైనన్ని వేసేయాలి, చంపేయాలి, కొట్టాలి అనే ఆలోచనలు కూడా వస్తాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దాన్ని భరించలేని పరిస్థితిలో ఇలాగ మనం ఆలోచన చేస్తాం. ఇంతకుముందు వాళ్ళు భరించలేరు కాబట్టి మాకు ఆహారం లేదు, అది లేదని మళ్ళీ దూషిస్తున్నారు. కానీ ఇక్కడ అవకాశం దొరకడం, వెంటాడుతున్న సౌలు ఈ దావీదుకు దొరికిపోయింది ఒక సందర్భంలో. కానీ ఏమాత్రం ఆయన మీద ఆయన చంపడానికి కానీ కొట్టడానికి కానీ ప్రయత్నం జరగలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే నేర్చుకున్నాడు ఆయన. దేవుడు తను నడిపించే విధానాన్ని నేర్చుకున్నాడు. తర్వాత దాని ద్వారా కొత్త పాఠం నేర్చుకున్నాడు. ఇలా అరణ్యంలో ఇంత కష్టం ఉంటుందా, ఇంత నష్టం ఉంటుందా అనేది నేర్చుకున్నాడు. అంతకుముందు కూడా ఆయన అరణ్యంలో ఉన్నాడు. అంటే ఈ గోవులను మేపడానికి, వాటి అన్నింటిని మేపడానికి ఆయన అరణ్యంలో ఉంటున్నప్పుడు అక్కడ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. వీటన్నిటిని కూడా దేవుని బలము చేత, హల్లెలూయా, దేవుని బలం చేత వాటిని అన్నిటిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు, వాటిని చంపాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు ఆ పరిస్థితులలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు నేర్చుకుంటావు కొత్త విషయాలను. ఏం నేర్చుకుంటావు? క్షమించే గుణాన్ని నేర్చుకుంటావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్చుకుంటావు? క్షమించే గుణాన్ని నేర్చుకుంటావు. ఇదిగో అప్పుడు కూడా అవకాశం దొరికింది. మిగతా వాళ్ళు వెనుకోవాలి అంటున్నారు, ఇదిగో ఇప్పుడు మంచి అవకాశం, ఇక వేసేయి, చంపేయి, ఇంకా మళ్ళీ అవకాశం దొరకదని చెప్పి అంటే ఆయన కేవలము ఆ సౌలు రాజు యొక్క చెంగును మాత్రము కత్తిరించుకొని వచ్చాడు. చూడండి, చెంగును కత్తిరించిన వాడు ఏసులాడు, హల్లెలూయా. ఈజీగా ఆయనను గొంతును కత్తిరించే అవకాశం, ఈ తల నరికేసే అవకాశం ఉంది. కానీ ఆయన క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుని అభిషేకించిన వాడిని గౌరవించడం నేర్చుకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉందని ఎరిగి ఆయనను గౌరవించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఎలా అతన్ని నేను చేతి లేపాలి? ఎందుకంటే దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డ సౌలు అతని ముందలున్నాడు. ఆ దేవునికి భయపడి, దేవుని అభిషేకం అతని మీద ఉందని చెప్పి ఆయనను ఏమాత్రము కొట్టడానికి కానీ, ఏమాత్రం ఆయనను హింసించడానికి కానీ ఇష్టపడలేడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గౌరవించడం నేర్చుకున్నాడు. దేవుడు అభిషేకించబడ్డవాడు ఈయన అని చెప్పి ఆయన దేవుని చేత ఆయన గౌరవించడం నేర్చుకున్నాడు.
దీనికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించడం నేర్చుకున్నాడు, గౌరవించడం నేర్చుకున్నాడు. అవకాశం దొరికిందని చెప్పి కొన్నిసార్లు మనం మాత్రం మనకేమైనా ఇలా కొన్ని సందర్భాల్లో అవకాశం దొరికిందంటే దొరికిందిరా ఇంకా మళ్ళీ దొరకని చెప్పి దొరికిన కాడికి ఏమంటారు, దోచుకున్నట్టుగా ఎంత మాట్లాడడానికైనా మనము తెగిస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అది ఎక్కడ దిగజారిన పరిస్థితి అంటాం దాన్ని. వాళ్ళు దిగజారినంత మాత్రాన మనం ఆ స్థాయికి దిగజారకూడదు కొన్నిసార్లు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ సౌలును చంపే అవకాశం దొరికింది, కొట్టే అవకాశం దొరికింది, అడ్డుకునే అవకాశం దొరికింది. కానీ ఏ మాత్రం ఆయన ఆ విధంగా చేయలేడు. కేవలము ఆయన చెంగును కత్తిరించుకొని వచ్చి ఆయన వెళ్ళిపోయిన సందర్భంలో నా ఏలినవాడా అని చెప్పి మళ్ళీ సంబోధిస్తూ ఆయన వెళ్తున్నప్పుడు ఇదిగో నేను చెంగు కత్తిరించానని చెప్పి ఆయనకు చూపెడుతూ వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సౌలులో మార్పు వచ్చింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు కోపగించుకున్నవాడు, అంతకుముందు వేటాడి చంపాలి, దొరికితే ఆయనను చంపాలి, ఆయన హతమార్చాలని వేటాడినవాడు ఇప్పుడు ఇతనికి దొరికినా కూడా ఇతను ఏం చేయలేడంటే అతను క్షమించి వదిలేస్తున్నాడు. కాబట్టి అప్పుడు నీకు అపకారం చేయడానికి నేను సిద్ధపడ్డాను తప్ప నీవు నాకు ఉపకారము చేశావు అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు నేను ఆ చెడ్డదారులలో లేకపోతే అవకాశం దొరికిన అవకాశాన్ని బట్టి మనం చెడ్డ విషయాలను చెడ్డదారులలో ఒక వ్యక్తిని అనసడానికో లేకపోతే ఒక వ్యక్తిని మంచి చేయడానికో మనం చేస్తే అది ఏ మాత్రము సరి అయింది కాదు. మనం వెళ్తున్న అలాగ చేస్తే కొన్నిసార్లు ఉల్టా అది వ్యతిరేక దిశలో అది రావచ్చు. కానీ దేవుడు చెప్పినట్టుగా క్షమాగుణం కలిగి ఉండి దేవుడు చెప్పినట్టుగా గౌరవించడం నేర్చుకుంటే ఆయన ఆ అరణ్యంలో ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. కష్టాన్ని ఎదుర్కోవడం, పస్తులు ఉండడం, లేకపోతే అక్కడ బాధలు కలగడం, ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత క్షమాగుణాన్ని కూడా నేర్చుకున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. గౌరవించే ఆ తత్వాన్ని ఆయన నేర్చుకున్నాడు. అభిషేకించినవన్నీ నేను చేయకూడదని చెప్పి. చూడండి, అరణ్యంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అవకాశం దొరికినప్పుడు ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేడు. దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నాకు కష్టం ఎదురైనప్పుడు, అరణ్య పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎలాగ నీవు ఆలోచన కలిగి ఉన్నావు, నీకు వ్యతిరేకత కలిగిస్తున్న వాళ్ళు లేకపోతే నీకు కష్టాన్ని కలిగిస్తున్న వాళ్ళు, నీకు వ్యతిరేక దిశలో ఉన్న వాళ్ళను లేకపోతే నీకు వాళ్ళు హాని చేసిన వాళ్ళను నీవు ఎలాగ చూస్తున్నావు, ఎలాంటి దృక్పథం నువ్వు వాళ్ళ పట్ల కలిగి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళను రకరకాల హింసలకు గురి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉంటే నీవు నేర్చుకునేవాడుగా, క్షమించే గుణం కలిగిన వాడుగా, విశ్వాసంలో నడిచేవాడుగా, ప్రార్థన జీవితము కలిగి ఉన్నవాడుగా ఉండవు. నీవు దేవుని కుమారుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడిగా ఆ కష్టంలో నష్టంలో మార్గం చూపెట్టి ఇది అవకాశం మార్గం చూపెట్టిన దేవుడు యేసయ్య అని అనేవాళ్ళు ఉంటారు. కానీ మనం అక్కడున్న వ్యక్తి ఎవరు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రవర్తిస్తున్నారో కొన్నిసార్లు మనం ఎరిగి వారిని క్షమించి సరైన దిశను వాళ్ళకు చూపించాలి. అప్పుడు వాళ్ళు మార్పు చెందే అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అందుకే ఇక్కడ నేర్చుకునేవాడుగా అరణ్యంలో దావీదు ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో మనం హిస్టరీలో కొన్ని చూస్తే కొందరు కొన్ని సందర్భాల్లో జైల్లోకి నెట్టబడ్డారు. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు కొన్ని మంచి మంచి విషయాలను ప్రజలకు లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా రాస్తూ వచ్చారు. హల్లెలూయా. అంటే సదుద్దేశంతో వాళ్ళు నెట్టబడలేరు, కానీ అది అనుకోని పరిస్థితిలో అక్కడ వాళ్ళు నెట్టబడుతున్నప్పుడు వాళ్ళు ఆ ప్రతులను రాస్తున్నారు. మనం పౌలును చూస్తాం, కొన్నిసార్లు ఇదిగో జైల్లో ఉన్నప్పుడు కూడా అని చెప్పి అంటాడు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం భయపడక దేవుని కొరకు నిలబడి కొన్ని పత్రికలు కూడా ఆయన రాసినట్టు మనం చూస్తాం. అంటే ఉన్న పరిస్థితుల్లో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయం గడపడం, ఈ అవకాశం దొరికింది. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే అబ్బా ఇంత భయంకరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొంటా అన్నట్టుగా మనం ఉంటాం. కానీ ఈ భయంకర పరిస్థితుల్లో కూడా నీవు సరి అయిన ఆలోచన కలిగి ఉంటే దేవునితో గడిపే సమయం నాకు దొరికింది, ఇదిగో ఒంటరి జీవితంలో నేనున్నాను, ఇదిగో దేవునితో గడిపే సమయం దొరికింది, ఇది మంచి అవకాశం, నేను దేవునితో మాట్లాడతా, నేను దేవునితో గడుపుతా, దేవునితో ప్రతి విషయాన్ని నేను విన్నవించుకుంటా,
కదా అని మంచి సదుద్దేశం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునితో సహవాసము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ కష్టం నష్టం ఏమి కూడా మనకు అవి పెద్దగా ఏమంటాం పెద్దగా అనిపించవు. దేవుడు నీకున్నాడని, దేవునితో నీవు ఉన్నావని వాటన్నిటిని నీవు ఎదిరించే అవకాశం నీవు తీసుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా అరణ్యంలో దావీదు నేర్చుకునేవాడుగా పరీక్షించబడ్డాడు, తర్వాత శోధించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, పారిపోయాడు. తర్వాత అనేక సందర్భాల్లో చావు అంచులోకి వెళ్ళాడు. కానీ అతనికి కూడా అవకాశం దొరికింది, కానీ నేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఇలాగ దావీదు వలె నేను సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయము అక్కడంతా కూడా మనం చూస్తాం అరణ్యంలో దావీదు ఎదుర్కొన్న పరిస్థితులను. అలాగే యేసు ప్రభు వారు కూడా, దానికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఆయన 40 దినములు సాతాను చేత అరణ్య పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొన్నాడు. సో అండి 40 సంవత్సరాలు అది ఎదుర్కొని ఓడిపోయినరు ప్రజలుగా. కానీ దేవుడు యేసుప్రభు వారు సాతానును వాక్యం చేత ఎదుర్కొన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్య పరిస్థితిలో ఆయన ఇగో నీవు రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఇక పలానా శిఖరం మీదకి వెళ్ళి నీవు దుంకు, నాకు మొక్కు అని చెప్పి అంటే దేవదూతలు నిన్ను కాపాడుతాయి అని చెప్పి రకరకాల మాట్లాడితే దేవుడు కూడా వాక్యం చేతనే మాట్లాడాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విశ్వాసంతో బతుకుతాడు మనుషుడు, రొట్టె వలన కాదని చెప్పి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అట్లా రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, నీవు దేవుని కుమారుడుగా అని అంటే ఆ రొట్టెలు కాదు, విశ్వాసంతో దేవుడు బ్రతుకుతాడు, మనుషులు బ్రతుకుతారని చెప్పి అంటాడు. నీవు శిఖరం మీదకి వెళ్ళి పైకి దుంకు, నేను కాపాడుతానంటే దేవుని శోధించకూడదు అని వాక్యంలో రాయబడిందని చెప్పి అంటాడు. ఇట్లా ఆయన ఏగా శోధిస్తే అంటే సాతానుకు వాక్యం తెలుసు, మనకు వాక్యం తెలియకపోతే మనం దాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో మనం ఉండం. వాక్యం చదవాలి. అందుకే వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది అంటే అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఎవరు మనం గమనిస్తే వాక్యమే దేవుడై ఉన్నవాడు, హల్లెలూయా. ఆ వాక్యం దేవుడై ఉన్నాడు అనే సందర్భం మనం చూస్తాం. ఎక్కడ యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆది కాలంలో ఏమున్నది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యమై ఉన్నాడని వాక్యం మనం చూస్తాం. అంటే వాక్యం వచ్చింది అంటే దేవుడు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చడానికి, నీ కష్టాన్ని నష్టాన్ని మార్చడానికి, ఆయన నీకు ఎదురైనటువంటి ఆ అరణ్య పరిస్థితిలో నుంచి నీకు ఒక మార్గాన్ని చూపించడానికి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆ మార్గం గుండా నీవు ఎదుర్కొన్న పరిస్థితిలో విశ్వాసాన్ని నీవు ఎలా కనపరుస్తున్నావు, ఎలాంటి ప్రార్థన జీవితం నీవు కలిగి ఉన్నావు, ఏం నేర్చుకుంటున్నావు, క్షమాగుణం నీవు కలిగి ఉన్నావా, లేకపోతే నీవు గౌరవించే స్వభావం నీకు ఉందా లేదా, ఇవన్నీ దేవుడు నిన్ను అరణ్య పరిస్థితులలో టెస్ట్ చేస్తాడు. నీవు అందులో నిజంగానే నీవు దేవుని మీద ఆధారపడితే దేవునితో గడుపుతావు, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు విజయం పొందుకుంటావు. దావీదు వలె అలాగే యేసు ప్రభువారు అరణ్య పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత ఆయన వాక్యం ద్వారా సాతానును ఓడించిండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. జయించిండు ఆయన. ఇదిగో నేను వాక్యము అనుదిన వాక్యం ధ్యానించాలి, ఆ వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యం నేను ఏం చేస్తా అంటే బలపరుస్తుంది. ఇందాక మనం చూస్తాం అరణ్యంలో మార్గము కనపరచువాడు, తన ప్రజల కొరకు ఇదిగో ఎడారిలో నీళ్లు కలగజేయవాడు, వారికి ఆహారం ఇచ్చేవాడు అని బైబిల్ వాక్యం మనం చూస్తున్నాం. ఇదిగో ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆయనకు నమ్ముకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను అని చెప్పి అన్నాడు. అంటే అరణ్యంలో శాంతి ఉంటుందా, నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఉండదు. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి స్థితిని నీ కుటుంబం నేను ఎదుర్కొన్నప్పుడు, వ్యక్తిగత జీవితం నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నీవు దేవునితో ప్రార్థనలో మోకాలు ఉన్నావా లేదా అనేది రెండో పాయింట్. మూడవది నేర్చుకునే స్వభావం నీవు కలిగి ఉండాలి. తర్వాత క్షమించే గుణాన్ని నీవు కలిగి ఉండాలి. తర్వాత గౌరవించే స్వభావంలోకి నీవు రూపాంతర చెందాలి. ఇక్కడ అరణ్యంలో మార్పు చెందుతారు మనుషులు, హల్లెలూయా. ఏం చెందుతారు? అంతకుముందున్న కష్టం నుంచి వెళ్తూ వాళ్ళు సరి అయిన స్థితిలోకి వస్తారు. అంత కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు
ఆ సరైన స్థితిలోకి వస్తున్నప్పుడు వాళ్ళలో ఏమొస్తుంది? రూపాంతరము వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రూపాంతరపరచబడి మనం మంచి స్థితిలోకి వస్తాం. మనం ఎదుర్కొన్న పరిస్థితులను గుండా నీవు నేను జయం పొందుకొని రూపాంతరపరచబడతాం. అది దేవుడు నిన్ను గమనిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, తర్వాత నేర్చుకునే స్థితిని నీవు కలిగి ఉన్నావా? దావీదు నేర్చుకున్నాడు. నీకు వచ్చిన కష్టం గుండా, నీకు వచ్చిన నష్టం గుండా రేపటి దినాన్ని ఎదుర్కొనే తత్వాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నష్టాన్ని కలిగిన, కష్టం కలిగిన దేవుడు ఉన్నాడనే సంగతిని నీవు మర్చిపోకూడదు. ఈ విషయాలను ఖచ్చితంగా మనం గమనించాలి. అందుకే మోషే, తర్వాత ఆగరు, తర్వాత అరణ్యంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, మోషేతో దేవుడు ముఖాముఖి మాట్లాడాడు. ఆగరును దేవుడు దర్శించాడు, ఆమెకున్న కష్టాన్ని తీసిండు, ఆమె దీవించాడు. అలాగే దావీదు అరణ్య పరిస్థితిని ఎదుర్కొన్నాడు, ఏలియా అరణ్య పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ అన్ని పరిస్థితులలో దేవుడు వారిని టెస్ట్ చేసిండు, శోధనలో వారిని టెస్ట్ చేసిండు. నిన్ను కూడా ఒకవేళ నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, ఈరోజు కానీ, నిన్న కానీ, ఈ నెలలో కానీ, ఇంకా నెక్స్ట్ కానీ, ఏ పరిస్థితి గుండా నీవు ఉన్నావు, ఏ పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఒంటరిగా లేకపోతే కష్టంలో, నష్టంలో, భయంకరమైన పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావా? అందరు ఉన్నట్లే ఉన్నారు కానీ ఎవరు లేనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావా? ఖచ్చితంగా ఈ దినాన్ని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అరణ్య పరిస్థితులలో కూడా మార్గాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. ఎడారిలో కూడా నీళ్లను, నదులను పారజేసే దేవుడు నీకున్నాడు. జలంలో నీ కొరకు పుట్టించే దేవుడు నీకున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన టెస్ట్ చేస్తాడు. అప్పుడు నీ విశ్వాసం ఎలాగ ఉంటుంది? నీ విశ్వాసం ఎలాగ ఉంటుందో దాన్ని బట్టి నీవు రూపాంతరపరచబడతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. అరణ్య పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పుడు నీ యొక్క ఆలోచన విధానం కానీ, నీ విశ్వాసం కానీ, నీ ప్రార్థన జీవితం కానీ, నీ వాక్యం ఎదుర్కొంటున్నప్పుడు, వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నీవు ఎలాగ దాని కొరకు నీవు వేచి ఉన్నావు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ దినం ప్రభువా మాతో మాట్లాడావు. అనన్యమైన పరిస్థితిని గురించి. అయ్యా ప్రభువా, నిజంగా భయంకరమైన పరిస్థితి. అయ్యా నాయన నీకు వందనాలు. అక్కడ రకరకాల తన ప్రభువా జంతువులు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి. అయ్యా తన ప్రభువా నీకు స్తోత్రం. అక్కడ తన ప్రభువా కీటకాలు రకరకాల ఎన్నో ఉంటాయి. కానీ అవన్నిటిలో కూడా ప్రభువా మా విశ్వాసము, అయ్యా మేము నీతో ఉండడము అనే దాని కొరకు నీవు చూస్తున్నావు. అవును తన నీకు స్తోత్రం. మోషేతో ఆ చెట్టును మధ్యలో కాలిపోతున్నటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నావు. ఆయనకు ఒక ప్రణాళికని ఇచ్చావు దేవా. ఆ ప్రణాళికను ఆయన ఎదుర్కొన్నాడు. ఇదిగో నేను లేను ప్రభువా, నాకు వల్ల కాదు అన్నప్పుడు రకరకాల సూచనలు ఇచ్చావు, ఆయన నడిపించావు. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి నడిపించడానికి ఆయనను వాడుకున్నావు. అలాగే హాగరు నెట్టివేయబడ్డది, పంపబడింది, త్రోసివేయబడ్డప్పుడు ఎవరు లేని పరిస్థితిలో ఆమెను అరణ్యంలో నీవు ఎదుర్కొన్నావు. ఆమెను ఆశీర్వదించావు, ఆమెతో మాట్లాడావు, ఆమెకున్న అవసరాన్ని, ఆమెను అక్కరను ఎరిగి దేవుడవు ఆమెను సరిచేశావు తండ్రి. అలాగే దావీదు సౌలు వేటాడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కొండకు, ఒక్కొక్క కొండ నుంచి ఒక్కొక్క కొండలకు ఆయన పారిపోతూ తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అలాంటి సందర్భంలో దావీదు నేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆ కష్టాన్ని అనుభవించేవాడుగా ఉన్నాడు. విశ్వాసాన్ని కోల్పోనివాడుగా ఉన్నాడు. దేవుని విశ్వసిస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు. అక్కడ అవకాశం దొరికినా కూడా ఆయన ఏమాత్రము తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేడు. ఏమాత్రము ఆయన దేవుని పట్ల భయాన్ని కోల్పోలేడు. అందుకే దేవుడు అభిషేకించబడ్డవాడు అనే ఒక సందర్భాన్ని తీసుకొని ఆయన ఏమాత్రం కూడా ఆయనను కొట్టక, ఆయన చంపక, అవకాశం దొరికినా కూడా దేవుడు యొక్క బిడ్డలను గౌరవించేవాడుగా, దేవుని అభిషేకించిన వాడిని గౌరవించేవాడుగా, ఆయనను ప్రేమించేవాడుగా, ఆయనను అక్కడ క్షమించేవాడుగా, ఆయన మనసులో మార్పు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇదిగో నీ వెళ్తున్న పరిస్థితి ఏదైనా సరే, నీవున్న పరిస్థితిలో ఇదిగో అరణ్యంలో ఉంటున్నప్పుడు వారికి ఆహారం లేనప్పుడు అలమటించిపోయి వాళ్ళు హింసించరు, దేవుని కించపరిచిండ్రు, అలాగే నాయకుని కించపరిచిండ్రు, వాళ్ళు హేళన చేసిండ్రు. మాకు ఐగుప్తులో సమాధులు లేవా, ఎందుకు ఇక్కడ మనం తీసుకొచ్చిరని వ్యతిరేక భావంతో ఉన్నారు. అలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నావా? అలాగుంటే నీవు దేవుని కుమారుడువు కావు, దేవుని కుమార్తెవు కావు. ఇదిగో నీవు విశ్వాసం టెస్ట్ చేయబడుతున్నప్పుడు, దేవుని అందు విశ్వాసంతో అలాగే కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మోకరించి ప్రభువా నాకున్న కష్టం ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, ఇదిగో నా వ్యక్తిగత జీవితం ఇది, ఇదిగో నేనున్న పరిస్థితి భయంకరమైంది దేవా,
అని చెప్తే హాగరుకు ప్రత్యక్షమైన దేవుడు ఇదిగో నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో మాట్లాడి నిన్ను ఆయన నడిపించే దేవుడు అయినవాడు. ఆయన నీకు ఒక ప్రణాళికని ఇస్తాడు. నీవు జయం పొందుకునే ప్రణాళిక నీకు ఇస్తాడు. ఆయన నిన్ను ఒక మార్గం కూడా నడిపిస్తాడు. మార్గం లేని చోట మార్గం చూపిస్తాడు. అరణ్యంలో ఆయన మార్గాన్ని కలగచేవాడై ఉన్నాడు. ఎడారిలో ఆయన నదులు పారచేవాడై ఉన్నాడు. అంతటి స్థితి నీవు కలిగి ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోక, దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకుంటే నేర్చుకునేవారుగా ఉంటావు. కొత్తవి నేర్చుకునేవారుగా ఉంటావు. కొత్త విషయాలలో నీవు రూపాంతరపరచబడతావు. ఆ అనుభవంలోకి నీవు నడుస్తావు. దేవుణ్ణి వదలక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో ఉన్న జకరయ్యకు వాక్యం వచ్చింది. అరణ్యంలో ఉన్నాడు కానీ దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నీవు ఎక్కడున్నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు, చాలని దేవుడు, నీ పరిస్థితికి చాలని దేవుడు. వారి కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టగా వారి కష్టంలో నుంచి, నష్టం నుంచి, వారి పడిన గుంటలో నుంచి ఆయన వారిని విడిపించెను. నిజముగా నీ స్థితి ఏదైనా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. అరణ్యంలో మార్గం నీ కొరకు కలిగించే దేవుడు, ఎడారిలో నదులు నీ కొరకు పారచేసే దేవుడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అరణ్య పరిస్థితిని నీవు ఎదుర్కొంటే భయపడకు. అవకాశం దొరికిందని చెప్పి ప్రభువా నాకు ఈ కష్టము, ఈ నష్టము నా మేలు కొరకే అని ప్రార్థన జీవితం నీవు గడిపితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ కష్టం నష్టాన్ని తీర్చే దేవుడు అయినాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇది దినము తండ్రి నాతో మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ బిడ్డ ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఏ కుమార్తె ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఏ కుమారుడు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో అయ్యా నీవు ఎరిగిన దేవుడవు. ఇదిగో ఈ దినమున వారికి తండ్రి నీ వాక్కును బయలుపరిచి అయ్యా వారికి ఒక మార్గము కనపరచు దేవా. మార్గము తెరవబడును గాక. ఓ నదులలో నీళ్లు పారబడును గాక. వారు తండ్రి అయ్యా వారు వెళ్తున్న పరిస్థితి అది భయంకరమైన పరిస్థితి అయినా సరే అక్కడ విజయం వారిదై ఉండును గాక. వారి విశ్వాసం సల్లంగిల్లకూడదు అయ్యా. వారు నేర్చుకునేవారుగా ఉందరు గాక. వారు క్షమించే గుణము కలిగి ఉందరు గాక. అయ్యా వారు గౌరవించే స్వభావంలోకి నడిపించబడుదురు గాక. అలాంటి గొప్ప కార్యం ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. అయా నీ కార్యం జరిగించండి ప్రభువా. అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అయా నీ కృప నీ కనికరము ప్రతి బిడ్డ మీదకి వచ్చునుగాక. ఇది నువ్వు తండ్రి వారు నేర్చుకునే స్వభావంలోకి నడిపించబడుదురుగాక. ఓ తండ్రి నీకు వందనాలు. వీళ్ళందరూ మీరు దర్శిస్తున్నా నీకు స్తోత్రం. వ్యక్తిగతంగా మాట్లాడండి యేసయ్య నీకు వందనాలు. ఓ రిక్కా బాబా పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం. అయా ఇప్పుడే వారున్న పరిస్థితిని ఎరిగిన దేవుడు అయ్యా. వారికి ఉన్న పరిస్థితిని ఎరిగిన దేవుడు. వారి నష్టం కష్టాన్ని యేసు నామములో తొలగిపోవునుగాక. ఒక మార్గం కనపరచబడునుగాక. వారు విజయం పొందుకుందురుగాక అని గొప్ప కార్యము బిడ్డలకు దయచేయండి. ఇదిగో సముద్రం పాయలుగా చేసిన దేవుడు, నీ ప్రజల కొరకు సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు అయ్యా. మాకున్న దేవుడు తండ్రి, మాకున్న దేవుడు నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు. కానీ ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాయం పొందమని యేసు నామములో ప్రభువా ప్రతి బిడ్డని బలపరచమని అయ్యా. నీ కార్యం ప్రతి ఒక్కరిలో జరిగించమని యేసు సర్వశక్తి గల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ పాట పాడే దేవుని నామమును మహిమపరుస్తాం.